to everyone. Welcome to my channel. Today topic is globe true model of the earth. అంటే భూమి యొక్క నమూనాగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే గ్లోబ్ని చెప్పొచ్చు. గ్లోబ్ ఏ షేప్లో ఉంటుందంటే స్పియర్ షేప్లో ఉంటుందని మీకు తెలుసు. మరి ఆ గ్లోబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనము కంప్లీట్ లాటిట్యూడ్స్ కావచ్చు, లాంగిట్యూడ్స్ కావచ్చు, మరి అర్త్ రొటేషన్ ఎలా ఉంటుంది, వీటి వల్ల మనకి ఏమైనా మార్పులు చేతులు ఏమైనా జరుగుతున్నాయా వాతావరణంలో, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, లెట్స్ గో టు ద లెసన్. గ్లోబ్ ఈజ్ ఏ ట్రూ మోడల్ ఆఫ్ ది ఎర్త్. అంటే భూమికి ఖచ్చితమైన మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఈ గ్లోబ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ మరి ఈ గ్లోబ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు ఫ్లాట్ ఎండ్ అంటే సమతలంగా, ఫ్లాట్ ఎండ్ అట్ ద పోల్స్ ధ్రువాల వద్ద సమతలంగా ఉంటుంది. బల్జెస్ ఇన్ ద మిడిల్ అంటే మిడిల్లో మనకు షేప్ మనకు వచ్చింది కదా, ఉబ్బినట్టు ఉంటుంది కదా, దాన్ని బల్జెస్ అంటాం అనమాట. ఓకేనా, ఫ్లాట్ ఎండ్ అట్ ద పోల్స్ అండ్ బల్జెస్ ఇన్ ద మిడిల్. మరి ఈ గ్లోబ్ అనే వర్డ్ మనకు ఈ గ్లోబ్ అనేది ఇంగ్లీష్ వర్డ్. మరి ఈ ఇంగ్లీష్ వర్డ్ అయిన గ్లోబ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్లోబస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఏ వర్డ్? గ్లోబస్ అనే లాటిన్ వర్డ్. మరి గ్లోబస్ అంటే మీనింగ్ ఏమి అంటే స్పియర్ అని అర్థం. తెలుగులో అయితే గ్లోబ్ అంటాం, ఇంగ్లీష్లో అయితే స్పియర్ అని అంటాం. గ్లోబస్ మీన్స్ స్పియర్ అని అర్థం. ఓకేనా, మరి ఈ గ్లోబ్ను మొట్టమొదటిగా ఎవరు తయారు చేసినారు అనే విషయాలు పరిశీలిస్తే మనము ఇక్కడ మనకు ఓల్డెస్ట్ టెరెస్ట్రియల్ గ్లోబ్ అంటే పురాతన గ్లోబ్ను ఎవరు తయారు చేసినారు అంటే మార్టిన్ బెహైమ్. ఎవరు? మార్టిన్ బెహైమ్ అనే శాస్త్రవేత్త 1492లో అంటే 1492వ సంవత్సరంలో ఈ ఓల్డెస్ట్ టెరెస్ట్రియల్ గ్లోబ్ని తయారు చేశాడు అనమాట. ఆ తర్వాత మోడర్న్ టెరెస్ట్రియల్ గ్లోబ్ ఆయన ఊహించినంత వరకు ఆయన చేశాడు. తర్వాత దాన్ని ఇంకా రీమాడిఫైడ్ చేసి మోడర్న్ టెరెస్ట్రియల్ గ్లోబ్ అంటే ఆధునిక గ్లోబ్ని ఎవరు తయారు చేసినారు అంటే టకీ అల్ దిన్. ఎవరు? టకీ అల్ దిన్. ఇతను 1570 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు ఈ మోడర్న్ టెరెస్ట్రియల్ గ్లోబ్ని తయారు చేశాడు. ఎక్కడ తయారు చేశాడు? కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీలో తయారు చేశాడు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ సీమ్లెస్ సెలెస్టియల్ గ్లోబ్. వరల్డ్ ఫస్ట్ సీమ్లెస్ సెలెస్టియల్ గ్లోబ్ అంటే అతుకులు లేకుండా ఉండే గ్లోబ్ మొట్టమొదటిగా ఎవరు తయారు చేసినారు అంటే మొఘల్ సామ్రాజ్యం మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంది. అప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో ఎంపైర్గా ఎవరు ఉన్నారు అంటే జహాంగీర్ ఉన్నారన్నమాట. ఆయన ఆస్థానంలో ఉన్న అప్పటి శాస్త్రజ్ఞులు ఈ అతుకులు లేని గ్లోబ్ను తయారు చేస్తారు. దాన్ని ఇంగ్లీష్ మనం సీమ్లెస్ సెలెస్టియల్ గ్లోబ్ అని పిలుస్తాం. ఓకేనా, ఇది గ్లోబ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్. యాక్సిస్ మీన్స్ అక్షం. ఎర్త్ రొటేషనల్ యాక్సిస్ ఈజ్ imaginary straight line which through north and south poles. అంటే నార్త్ పోల్ కు సౌత్ పోల్ కు బేస్ చేసుకుని భూమి మనకు ఎట్లా తిరుగుతుంటుందంటే వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఈ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. భూమి ఏ డైరెక్షన్లో తిరుగుతుంది అంటే ఎప్పుడు కూడా పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. మరి ఎంత స్పీడ్లో తిరుగుతుంది అంటే గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అన్నమాట. ఎన్ని కిలోమీటర్లు? 1610 కిలోమీటర్ల వేగంతో పడమర నుంచి తూర్పుకు, వెస్ట్ టు ఈస్ట్ అనేది ఈ అర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది సూర్యుని చుట్టూ ఎప్పుడు కూడా. ఓకేనా, మరి ఈ యాక్సిస్ అనేది ఒరిజినల్గా చెప్పాలంటే ఇది ఒక ఇమాజినరీ లైన్ అనమాట. మనకు రియల్గా చూస్తే మనం ఈ యాక్సిస్ అనేది ఉండదు, కానీ మనం దాన్ని చెప్పడానికి దీన్ని ఇట్లా ఊహిస్తూ చెప్తున్నాం అంటే. ఓకేనా, సపోజ్ ఇది గ్లోబ్ అనుకుంటే ఇక్కడ మనకు నీడిల్ మాదిరి. ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లో ఒక బాల్ తీసుకుని ఆ బాల్కి ఒక నీడిల్ని పొడిచినారనుకోండి, ఆ పైన దాన్ని బేస్ చేసుకుని మనం ఆ సూదిని పట్టుకుని ఇట్లా తిప్పుతుంది ఆ బాల్ని, ఆ విధంగా అనమాట. ఓకేనా, దాన్ని మనం ఏమంటా అది ఎక్కడెక్కడ ఉంటుంది? నార్త్ సౌత్ పోల్ రెండింటిని కలుపుతూ ఈ యాక్సిస్ అనేది ఉంటుంది. మరి దాన్ని ఏమంటామంటే మనం యాక్సిస్ అంటాం. అక్కడ పైన ఉండేదాన్ని నార్త్ పోల్ అంటాం,
కింద ఉండేదాన్ని సౌత్ పోల్ అంటాం. మ్యాప్లో మనం ఎప్పుడు కూడా పైన ఉండే డైరెక్షన్ని నార్త్లోనే ప్రయత్నిస్తాం అన్నమాట. సో ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇది యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్కి సంబంధించిన చిన్న టాపిక్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి మరి ఈ గ్లోబ్ ఏం చూపిస్తుంది, మన గ్లోబ్ మనం ఏమైనా తెలుసుకోవచ్చా అంటే ఈ గ్లోబ్ మనం చూస్తే ఏమో చేయొచ్చు. ఓషన్స్ అంటే మహాసముద్రాలు, కాంటినెంట్స్ అంటే ఖండాలు, అట్లాగే కంట్రీస్ వాటి క్యాపిటల్స్, ఇవన్నీ కూడా మనం గ్లోబ్లో చూడొచ్చు. మరి ఈ గ్లోబ్ ఏ కాంటినెంట్స్ ఎక్కడ ఉన్నాయి, మరి ఈ గ్లోబ్ని అట్లాగే వదిలేసినారా లేదంటే మనం దాన్ని మళ్ళీ ఏమైనా డివైడ్ చేసినారా అనే విషయాన్ని మనం చూస్తే గ్లోబ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. దాన్ని ఏమంటే దాన్ని డివైడ్ చేసేది ఏంటంటే 0 degrees లాటిట్యూడ్. లాటిట్యూడ్ అంటే అక్షాంశం, 0 డిగ్రీల అక్షాంశం. దానికి ఇంకొక పేరు ఏం పేరు అంటే ఈక్వేటర్ అంటాం, తెలుగులో అయితే భూమధ్య రేఖ అంటాం. ఈ గ్లోబ్ని 2 పార్ట్స్లో ఏది డివైడ్ చేస్తుంది అంటే ఈ 0 degrees లైన్. ఓకేనా, దాన్ని ఈక్వేటర్ అంటాం. ఈక్వేటర్కి నార్త్ సైడ్ ఉండేది అంటే మ్యాప్లో ఎప్పుడు కూడా పైన ఉండేది నార్త్ అనమాట. ఓకేనా, కాబట్టి దీన్ని నార్థర్న్ హెమిస్ఫియర్ అని, సౌత్లో ఉండేదాన్ని సౌతర్న్ హెమిస్ఫియర్ అని అంటాం. ఓకేనా, నార్థర్న్ హెమిస్ఫియర్, సౌతర్న్ హెమిస్ఫియర్. తెలుగులో అయితే పైన ఉండేది ఉత్తరార్ధగోళం, కింద ఉండేది దక్షిణార్ధగోళం అన్నమాట. ఓకేనా, మరి ఈ గ్లోబ్ ఇదంతా గ్లోబ్ కదా, ఈ గ్లోబ్ మీద కాంటినెంట్స్ ఎలా ఉన్నాయి, కంట్రీస్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం డీటెయిల్గా చూస్తే ఒక చిన్న టేబుల్ ఇచ్చినట్టు టెక్స్ట్ బుక్లో. ఆ టేబుల్ ఏంటంటే నార్థర్న్ హెమిస్ఫియర్లో ఏ కాంటినెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఓషన్స్ ఉన్నాయి, సౌతర్న్ హెమిస్ఫియర్లో ఏ కాంటినెంట్స్ ఉన్నాయి, ఓషన్స్ ఉన్నాయి. ఇట్లా డీటెయిల్గా ఒక టేబుల్ ఇచ్చినాడు. మనము గ్లోబ్ కనుక పరిశీలించినట్లయితే వీటికి ఆన్సర్స్ చేయొచ్చు. మరి ముందుగా నార్థర్న్ హెమిస్ఫియర్లో ఏముంటుందంటే నార్త్ అమెరికా, యూరోప్, ఇవి కాంటినెంట్స్ అన్నమాట, అంటే ఖండాలు. నార్త్ అమెరికాను యూరోప్ ఖండము కంప్లీట్గా ఎక్కడ ఉంటాయంటే ఈ నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంటాయి. దీనికి సంబంధించిన బొమ్మని ఇక్కడ మనం రఫ్గా డ్రా చేసినాను. ఇక్కడ బ్రీఫ్గా చెప్తా చూడండి. ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఇది ఆఫ్రికా, ఇది యూరోప్, ఇది ఆసియా, ఇది ఆస్ట్రేలియా. టోటల్గా మనకు కాంటినెంట్స్ ఎన్ని అంటే 7 కాంటినెంట్స్ ఉంటాయి. అందులో కాంటినెంట్స్ అన్నింటిలోకెల్లా ఎందుకంటే పెద్దది ఏది అంటే ఆసియా అన్నమాట. అంటే మనం ప్రజెంట్ ఏ కాంటినెంట్లో ఉన్నామంటే ఆసియా కాంటినెంట్లో ఉన్నాం. ఓకేనా, నెక్స్ట్ మరి అన్నిటికంటే చిన్న కాంటినెంట్ ఏది, పెద్దదేమో ఆసియా, మరి చిన్న కాంటినెంట్ ఏది అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కాంటినెంట్ అనేది కాంటినెంట్స్ అన్నింటిలోకెల్లా చిన్నది. ఓకేనా, అట్లాగే ఓషియన్స్ ఇచ్చినాడు. ఆ ఓషియన్స్లో కూడా మనకు అన్నిటికంటే పెద్దది బిగ్గెస్ట్ ఓషన్ ఏది అంటే పసిఫిక్ ఓషియన్. ఇది పసిఫిక్ ఓషియన్ అన్నమాట. అన్నిటికంటే చిన్నది వచ్చేసి ఆర్కిటిక్ ఓషియన్. బిగ్గెస్ట్ వచ్చి పసిఫిక్, చిన్నది వచ్చేసి ఆర్కిటిక్ ఓషియన్. మరి వీటికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నార్థర్న్ హెమిస్ఫియర్లో కంప్లీట్గా ఏముంటుంది, నార్త్ అమెరికా ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ నార్త్ అమెరికా అనేది దీన్ని ఈ మిడిల్లో ఇక్కడ ఉండే లైన్ 0 డిగ్రీ లైన్ ఈక్వేటర్ అనుకుంటే నార్త్ అమెరికా కంప్లీట్గా నార్థర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది. ఇది ఎంత నార్థర్న్ హెమిస్ఫియర్, ఇది సౌతర్న్ హెమిస్ఫియర్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ యూరోప్, ఇది యూరోప్ అన్నమాట. మరి యూరోప్ కూడా ఎక్కడుంది, నార్థర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది కంప్లీట్గా, ఎక్కడ కూడా సౌత్ సైడ్కి రాలేదు. ఓకేనా, నెక్స్ట్ సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉండే కాంటినెంట్స్ అంటే కంప్లీట్గా సౌతర్న్ హెమిస్ఫియర్లోనే ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా చూడండి 0 డిగ్రీ లైన్కి సౌత్ సైడ్ అంటే సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉందన్నమాట ఈ ఆస్ట్రేలియా కాంటినెంట్ అనేది. ఓకేనా, నెక్స్ట్ అంటార్కిటికా. ఈ అంటార్కిటికా కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఈ అంటార్కిటికా కాంటినెంట్ కూడా కంప్లీట్గా మనం సౌతర్న్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది. మరి నార్థర్న్ సౌతర్న్ హెమిస్ఫియర్ అంటే రెండిట్లో కూడా అటు కొంచెం ఇటు కొంచెం ఉండేవి ఏవి అంటే ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా. ఆసియా అంటే ఏది, ఇది మన భారతదేశం ఉండేది ఆసియా. అట్లాగే ఇక్కడ మనకు ఇండోనేషియా ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. చాలా ఆ కంట్రీస్ అన్నీ కూడా సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాయి, నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాయి. మన ఆసియాలో ఉండే
కంట్రీస్. సో ఆసియా అనేది 2 హెమిస్ఫియర్స్లోనూ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్రికా. ఆఫ్రికా చూడండి, ఎగ్జాక్ట్గా భూమధ్య రేఖకు నార్త్ సైడ్ సగం ఉంటాయి, సౌత్ సైడ్ సగం ఉంటాయి. ఎగ్జాక్ట్ ఆఫ్రికా మిడిల్లో పోతుంది అన్నమాట కాంటినెంట్లో ఈ భూమధ్య రేఖ అనేది. ఈ భూమధ్య రేఖ అనేది కూడా ఒక ఇమాజినరీ లైన్ అండి. నెక్స్ట్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికా చూడండి, మోస్ట్ ఆఫ్ ది సౌత్ అమెరికా కంట్రీస్ అన్నీ వచ్చేసి సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాయి. కొన్ని మాత్రం ఇక్కడ మనకు నార్థర్న్ హెమిస్ఫియర్లో వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇది కాంటినెంట్స్కి సంబంధించింది. నెక్స్ట్ మరి నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉండే ఓషన్ ఏది అంటే ఆర్కిటిక్ ఓషన్, అంటే ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ ఆర్కిటిక్ ఓషన్ అనేది ఇక్కడ వస్తుంది మనకు. నెక్స్ట్ సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉండే ఓషన్ ఏది అంటే అంటార్కిటిక్ ఓషన్. అంటార్కిటిక్ ఓషన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడంతా ఉండేదంతా అంటార్కిటిక్ ఓషన్. నెక్స్ట్ నార్థర్న్ సౌతర్న్ హెమిస్ఫియర్ రెండిట్లోనూ ఉండేది ఏమంటే పసిఫిక్ ఓషన్, అంటే ఇది అనమాట. ఈ పసిఫిక్ ఓషన్ అనేది మనం వరల్డ్ మ్యాప్ తీసుకుంటే మ్యాప్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఉంటుంది. అందుకే దీన్ని మనము మ్యాప్ని ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఈ పసిఫిక్ మహాసముద్రం ఈ రెండు కూడా ఒక చోటకి వస్తాయి. అందుకనే భూమి గుండ్రంగా ఉందని మన సైంటిస్టులు 15th సెంచరీలో కన్ఫర్మ్ చేసినారు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం. ఇది మనందరికీ తెలుసు, మన భారతదేశానికి దిగువగా ఉంటుంది అన్నమాట ఇండియన్ ఓషన్ అనేది. ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్. మరి అట్లాంటిక్ ఓషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఉంది కదా, వీటికి ఈ మధ్యలో ఉంటుంది. ఇదంతా కూడా అట్లాంటిక్ ఓషన్ అన్నమాట. ఓకేనా, ఈ కాంటినెంట్స్ ఓషన్స్ సంబంధించి డీటెయిల్గా మీకు నెక్స్ట్ టాపిక్ థర్డ్ యూనిట్ మ్యాప్స్ లెసన్ ఉంది. ఆ లెసన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ మనకి ఇచ్చిన సెకండ్ యూనిట్ అయితే ఇంతవరకు ఉంది. ఓకేనా, నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్. ఇక్కడ చూడండి, ఈ బొమ్మను గమనిస్తే మనము మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి మనకు సౌతర్న్ హెమిస్ఫియర్లో కనిపిస్తున్నాయి, నార్థర్న్ హెమిస్ఫియర్లో కనిపిస్తున్నాయా? పైననే ఉన్నాయి కాబట్టి, అంటే ఉత్తరార్ధ గోళంలోనే ఎక్కువ కంట్రీస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి అన్నమాట. సో సౌతర్న్ హెమిస్ఫియర్లో కూడా ఉన్నాయి కాబట్టి తక్కువ ఉంది. ఇండియా లొకేటెడ్ ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్. మరి మన ఇండియా ఎక్కడ ఉందబ్బా? ఇందులో నార్థర్న్ హెమిస్ఫియర్ సౌతర్న్ హెమిస్ఫియర్ అంటే ఇక్కడ మన బొమ్మలో క్లియర్గా కనిపిస్తుంది. ఇది మన ఇండియా అన్నమాట. ఈ నార్థర్న్ హెమిస్ఫియర్లో మన ఇండియా అనేది లొకేట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఈస్ లాటిట్యూడ్స్, అంటే అక్షాంశాలు. లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు. లాటిట్యూడ్స్ అనేవి ఇమాజినరీ లైన్స్ ప్యారలల్ టు ద ఈక్వేటర్. అంటే ఈక్వేటర్ అనేది భూమిని 2 భాగాలుగా డివైడ్ చేసుకుని చెప్పినాం. ఈ డివైడ్ చేసిన దాంట్లో ఈ అడ్డంగా ఆ భూమధ్య రేఖకు ప్యారలల్గా గీసిన లైన్స్ ఏమంటారంటే లాటిట్యూడ్స్ అంటాం అన్నమాట. ఓకేనా, మరి ఈ లాటిట్యూడ్స్ ఎన్ని ఉంటాయంటే నార్థర్న్ హెమిస్ఫియర్లో 90 ఉంటాయి, అట్లాగే సౌతర్న్ హెమిస్ఫియర్లో 90 ఉంటాయి. టోటల్గా 180 లాటిట్యూడ్స్ ఉంటాయి. అట్లాగే 0 డిగ్రీ లైన్ అనేది కూడా ఒకటి ఉంటుంది, ఈక్వేటర్ అనేది. ఈ 0 డిగ్రీ లైన్ అనేది లాంగెస్ట్ లాటిట్యూడ్. అంటే ఈ లాటిట్యూడ్స్ అన్నిటికంటే పొడవైనది ఏది అంటే ఈ ఈక్వేటర్ అన్నమాట. అంటే భూమధ్య రేఖ అనేది అన్నిటికంటే పొడవైనది అక్షాంశాలు. ఓకేనా, ఇక్కడ మనకు నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉండే వాటి కొన్ని మెయిన్ ఉన్నాయి, సౌతర్న్ హెమిస్ఫియర్లో కొన్ని మెయిన్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. 23.5 degrees నార్థర్న్ లాటిట్యూడ్, దాన్ని ఏమంటామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, అంటే దాన్ని కర్కట రేఖ అంటాం తెలుగులో అయితే. నెక్స్ట్ వచ్చేసి 66.5 degrees నార్థర్న్ లాటిట్యూడ్ని ఆర్కిటిక్ సర్కిల్, అంటే ఆర్కిటిక్ వలయం అని. 90 degrees నార్థర్న్ లాటిట్యూడ్ని నార్త్ పోల్ అంటాం. నెక్స్ట్ అట్లాగే సౌతర్న్ హెమిస్ఫియర్లో 23.5 degrees సౌతర్న్ లాటిట్యూడ్ ఏమంటామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటే మకర రేఖ. 66.5 degrees ఇది 66.5 degrees సౌతర్న్ లాటిట్యూడ్ ఏమంటామంటే అంటార్కిటిక్ సర్కిల్ అని. 90 degrees సౌతర్న్ లాటిట్యూడ్ ఏమంటామంటే సౌత్ పోల్ అని అంటాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ లాటిట్యూడ్స్ అనేవి భూమధ్య రేఖ అనేది ఎందుకంటే పొడవుగా ఉంటుంది. మరి ఈ భూమధ్య రేఖ నుంచి అంటే ఈక్వేటర్ నుంచి
పోల్స్ సైడ్ పోయే కొద్ది ఏమైతుంది మనకు ఆ లాటిట్యూడ్స్ యొక్క లెంత్ అనేది తగ్గిపోతూ ఉంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే భూమి అనేది మనకు స్పియర్ షేప్లో ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మిడిల్లో కంటే కూడా పోల్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈ డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మనకు పోల్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ మనకు జస్ట్ ఒక డాట్ మాదిరి ఉంటుంది అన్నమాట. అంటే ఈక్వేటర్ నుంచి అది నార్థన్ హెమిస్ఫియర్ కావచ్చు, సౌతర్న్ హెమిస్ఫియర్ కావచ్చు, మనం వెళ్ళే కొద్ది ఏమవుతుంది ఈ లాటిట్యూడ్స్ యొక్క లెంత్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా, ఇది లాటిట్యూడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లాంగిట్యూడ్స్. మరి లాంగిట్యూడ్స్ వల్ల అంటే రేఖాంశాలు అంటాము. ఈ లాంగిట్యూడ్స్ అనేవి భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు. ఆల్రెడీ చెప్తున్నా కదా, మ్యాప్లో ఎప్పుడు కూడా పైన వచ్చేసి నార్త్, కింద సౌత్ చూస్తాం, ఈస్ట్ వెస్ట్. మ్యాప్ ఎప్పుడు కూడా మనము ఇట్లాగే డైరెక్షన్స్ చూడాల్సి ఉంటుంది. పైన ఈ నార్త్ పోల్ని సౌత్ పోల్ని కలుపుతూ వర్టికల్గా గీయబడిన ఇమాజినరీ లైన్స్ ఏమంటామంటే లాటిట్యూడ్స్ అంటాం. లాటిట్యూడ్స్ అనేవేమో ప్యారలల్ లైన్స్, మరి లాంగిట్యూడ్స్ అనేవేమో సెమీ సర్కిల్స్. సెమీ సర్కిల్ అంటే ఏమి, అర్ధవృత్తం. మనకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్లో సగం అన్నమాట. ఇవి పోల్స్ దగ్గర లాటిట్యూడ్స్ అయితే మనకు ఎక్కడ కూడా ఒకదానికొకటి టచ్ అవ్వవు, ఏ ప్లేస్లో సపరేట్ ఉంటాయి. కానీ లాంగిట్యూడ్స్ అనేవి కూడా ఇమాజినరీ లైన్స్, కానీ ఇవి నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర అన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట. ఇవైతే లాటిట్యూడ్స్ అయితే నెవర్ మీట్, ఎప్పుడు కూడా కలవవు. మరి లాంగిట్యూడ్ అనేది ఇంగ్లీష్ వర్డ్. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే లాంగిట్యూడో అనే లాటిన్ భాష పదం నుంచి వచ్చింది అనమాట. లాంగిట్యూడో మీన్స్ లెంత్, లాంగ్ డ్యూరేషన్ అని అర్థం. మరి లెంత్ అంటే పొడవు, లాంగ్ డ్యూరేషన్ అంటే తెలుగులో అంటే వ్యవధి లేదా నిడివి అని కూడా చెప్తాం. ఓకేనా, మరి లాంగిట్యూడ్స్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంది అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ చేయాలని మనకి ఏం కావాలంటే ఈ లాంగిట్యూడ్స్ వల్లే యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ చూస్తుంటాం. ఆ గూగుల్ మ్యాప్స్ మనం ఏదైనా ఒక ప్లేస్ సెర్చ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా అది ఎక్కడ ఏ అక్షాంశం దగ్గర ఉంది, ఏ రేఖాంశం దగ్గర ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఈ లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకునే ఒక ప్లేస్లో లేదా ఒక దేశంలో ప్రజెంట్ ఎంత టైం అవుతుంది అనేది కూడా మనము ఈ లాంగిట్యూడ్స్ యూజ్ చేసుకునే చెప్తాం. దీనికి సంబంధించిన టాపిక్స్ డీటెయిల్గా వచ్చేసి మనకు 8th 9th క్లాస్కి వస్తుంది, అప్పుడు డీటెయిల్గా చెప్తాం. నెక్స్ట్ ఈ లాంగిట్యూడ్స్కి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏమంటే మెరిడియన్స్, అంటే మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు అనమాట ఈ లాంగిట్యూడ్స్ని. నెక్స్ట్ ఈ లాంగిట్యూడ్స్ అనేవి ఇది చెప్పినా కదా ఆల్రెడీ, ఈ మిడిల్లో ఉండే లైన్ని 0 డిగ్రీ లైన్ అంటాం అన్నమాట. 0 డిగ్రీ లైన్ లాంగిట్యూడ్ ఏమంటామంటే గ్రీన్విచ్ ఆర్ ప్రైమ్ మెరిడియన్ అంటాము. అదే లాటిట్యూడ్స్ 0 డిగ్రీస్ లైన్ ఏమంటాము, ఈక్వేటర్ అంటాం. లాంగిట్యూడ్స్ అయితే గ్రీన్విచ్ ఆర్ ప్రైమ్ మెరిడియన్. తెలుగులో అయితే ప్రామాణిక రేఖాంశం లేదా ముఖ్య రేఖాంశం కూడా పిలుస్తాము. మరి ఈ 0 డిగ్రీ లైన్స్కి రైట్ సైడ్ ఉండేదాన్ని అంతా ఏమని పిలుస్తామంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని, అంటే తూర్పు అర్ధగోళం. లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని వెస్టర్న్ హెమిస్ఫియర్, అంటే పశ్చిమ అర్ధగోళం. లాటిట్యూడ్స్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు చెప్పిన మన ఇండియా అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది, నార్థన్ హెమిస్ఫియర్లో లొకేట్ అయి ఉంది. మరి లాంగిట్యూడ్స్ పరంగా చూసుకుంటే మన ఇండియా అనేది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది అనమాట. మరి 0 డిగ్రీ లైన్ ఎక్కడ ఉంది అంటే లండన్ అనే సిటీ మీదుగా పోతుంది. అంటే లండన్కు ఈస్ట్ సైడ్ ఉండే కంట్రీస్ అన్నీ కూడా ఈస్టర్న్ కంట్రీస్ అని, లండన్కి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్ అని పిలుస్తాం అన్నమాట. ఈ లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకునే టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ లాంగిట్యూడ్స్ అనేవి సెమీ సర్కిల్స్. ఈ సెమీ సర్కిల్స్ ఇవి ఇప్పుడు మన భూమి అడ్డంగా ఉండే వాటిని ఏమన్నా ఉన్నాం, లాటిట్యూడ్స్ అన్నాం. మరి ఈ లాటిట్యూడ్కు ఇవి ఈ లైన్స్ అనేవి భూమధ్య రేఖ దగ్గర ఎట్లున్నాయి, దూరంగా ఉన్నాయి. కానీ ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గరికి వచ్చేప్పటికి ఏమైపోయినాయి, అవి రెండు కూడా కలిసిపోయినాయి. అదనమాట
ఈ లాంగిట్యూడ్స్ సంబంధించిన డిఫరెన్స్. వీటిని మెరీడియన్స్ అంటాము, వీటిని అయితే ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాము. ఈ లాటిట్యూడ్స్ అనేవి వెస్ట్, మనకు వెస్ట్ డైరెక్షన్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ వరకు డిస్టెన్స్ కొలవడానికి యూజ్ అవుతాయి. ఈ లాంగిట్యూడ్స్ ఏమో నార్త్ నుంచి సౌత్కు ఉండే డిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా? మెయిన్గా అయితే టైంని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ లాంగిట్యూడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ ది ఇయర్, రివల్యూషన్ ఆఫ్ ది ఇయర్, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకే వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడ స్టాప్ చేస్తున్నా. మిగిలిన టాపిక్ అంతా పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెలవులు కాబట్టి పిల్లలందరూ కూడా ఇళ్ళలో ఖాళీగా ఉండకపోకుండా మనకు స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూస్తూ ఉంటే స్కూల్కి వచ్చిన తర్వాత పాఠాలు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ఈ సెలవులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వీడియో మీకు నాకు